దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూతా మీడియా. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు కొత్త జిల్లా ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన సందర్భంగా మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొంతమంది మహిళలు, యువతులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓ యువతి మార్కాపురం చుట్టూ 200కు పైగా గ్రామాలు ఉన్నాయని, ఇదే పెద్ద పట్టణమని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లా చేస్తానని ఎన్నికల సమయంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన విధంగానే మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని తెలిపారు. అన్ని రకాలుగా మార్కాపురం అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. మరోవైపు మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోని 5 నియోజకవర్గాలతో పాటు కందుకూరు, అలాగే అద్దంకి నియోజకవర్గాలు కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ఇటీవలే జిల్లా మంత్రులు కూడా చెప్పిన సంగతి మనం చూసాం. మంత్రులు డోలా బాల వీరాంజనేయులు, అలాగే గుట్టిపాటి రవికుమార్ ఇటీవల దీనిపై వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే తాజాగా సీఎం చంద్రబాబే స్వయంగా ఈ ప్రకటన చేయడంతో మార్కాపురం జిల్లా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల శాసనమండలిలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రభుత్వం వద్ద జిల్లాల పునర్వ్యవస్థీకరణపైన, కొత్త జిల్లాల ఏర్పాటుపైన ఎలాంటి ప్రతిపాదనలు లేవని అనగాని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చెప్పిన జిల్లాల పునర్వ్యవస్థీకరణపై విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించకుండా జిల్లాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ తొందరపాటుతో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని మంత్రి ఆరోపించారు. ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, ఫలితంగా గందరగోళం ఏర్పడిందని మంత్రి అన్నారు. అయితే మొత్తం మీద చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురం జిల్లాగా ఎప్పుడు మారబోతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.